పుష్పం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు పుష్పం గురించి చూద్దాం. ఆల్రెడీ మనకి పుష్ప విన్యాసం అయిపోయింది. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీ నుంచి పుష్పం చూద్దాం. ఫస్ట్ వన్, పరిపత్రం అనగా. పరిపత్రం అంటే లిల్లీ లాంటి కొన్ని పుష్పాలలో రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు సేమ్ ఉంటాయి. లిల్లీ మొక్కల్లో కనుక మనం చూసినట్టయితే రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు సేమ్ ఉంటాయి, ఒకే విధంగా ఉంటాయి. దీన్ని పరిపత్రం అంటాం. సౌష్ఠవిత పుష్పంకు ఉదాహరణ. సౌష్ఠవిత పుష్పం అంటే పుష్పాన్ని ఎక్కడ అంటే ఏ విధంగా కట్ చేసినా కూడా అది రెండు సమాన భాగాలుగా విడిపోయినట్టయితే దాన్ని సౌష్ఠవిత పుష్పం అంటాం. ఉదాహరణకి ఆవ, దతుర, మిరప. అతిపెద్ద పుష్పం ఇది. అతిపెద్ద పుష్పం రఫ్టిషియా. ఇది ఒక సంపూర్ణ మూల పరాన్నజీవి. రఫ్టిషియా అనేది సంపూర్ణ మూల పరాన్నజీవి. సంపూర్ణ మూల పరాన్నజీవి అంటే అతిదేయి మొక్క నుంచి పరాన్నజీవి మొక్కలు చాలా తక్కువ ఉంటాయి కదా, అందులో రఫ్టిషియా ఒకటి. అతిదేయ మొక్క మీద ఆధారపడి జీవిస్తుంది. అదేవిధంగా అతిదేయ నుంచి ఆహారాన్ని, నీటిని రెండింటిని తీసుకుంటే దాన్ని సంపూర్ణ మూల పరాన్నజీవి అంటాం. రఫ్టిషియా అనేది కూడా ఒక సంపూర్ణ మూల పరాన్నజీవే. ఇది అతిపెద్ద పుష్పాన్ని కలిగి ఉంటుంది. అతి చిన్న పుష్పం. అతి చిన్న పుష్పం ఉల్ఫియాలో ఉంటుంది. ఉల్ఫియా అనేది నీటిపై తేలే మొక్క. పాక్షిక సౌష్ఠవిత పుష్పం అంటే పుష్పాన్ని ఏదో ఒక తలం నుంచి మాత్రమే మనం రెండు సమాన భాగాలకు విభజించగలిగితే దాన్ని పాక్షిక సౌష్ఠవిత పుష్పం అంటాం. ఉదాహరణకి బఠానీ, గుల్మోహరు, చిక్కుడు, కాసియా. కాసియా మీన్స్ కాసియా అరాబికా, తంగేడు. నెక్స్ట్ వన్, సౌష్ఠవ రహిత పుష్పానికి ఉదాహరణ. అంటే ఏ ఏ యాంగిల్లో కట్ చేసినా కూడా పుష్పాన్ని రెండు సమాన భాగాలుగా కట్ చేయలేకపోతే, విభజించలేకపోతే దాన్ని సౌష్ఠవ రహిత పుష్పం అంటాం. ఉదాహరణకి కెన్న. ఏంటిది? మెట్ట తామర. కెన్న ఏంటికంటే మెట్ట తామర. అండకోశాధస్థిత పుష్పం. అండకోశాధస్థిత పుష్పం అంటే అండకోశం అగ్రభాగంలో ఉండగా మిగిలిన పుష్ప భాగాలు కింది వైపు అమర ఉంటాయి. అండకోశం ఏమో పైన ఉంటుంది అగ్రభాగంలో, మిగిలిన భాగాలేమో కింది వైపు ఉంటాయి. దాన్ని ఏమంటాం? అండకోశ అధస్థిత అంటాం. ఉదాహరణ వచ్చేసి ఆవాలు, మందార, వంగ. పర్యండకోశ పుష్పం. పర్యండకోశ పుష్పం అంటే పుష్పం మధ్యలో అండకోశం అమర ఉంటే మిగిలిన పుష్ప భాగాలేమో పుష్పాసనం నుంచి ఒకే ఎత్తులో వస్తాయి. పుష్పాసనంతో పాటు ఈక్వల్ ఎత్తులో వస్తే దాన్ని పర్యండకోశ పుష్పం అంటాం. ఉదాహరణకి ప్లమ్స్. ప్లమ్, గులాబీ, పీచ్. ఈ పుష్పంలోని అండాశయంని అర్ధనిమ్నం లేదా అర్ధ ఊర్ధ్వం అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, అండకోశోపరిక. అండకోశోపరిక అంటే పుష్ప భాగాలు అనేవి అండాశయం పై నుండి ఏర్పడతాయి. అంటే అండాశయం లోపల కడ ఉంటుంది, అండాశయం పై నుంచి పుష్ప భాగాలు ఏర్పడతాయి. అలాంటి అండాశయాన్ని అండకోశోపరిక పుష్పాలు అంటారు. ఉదాహరణకి జామ, దోస, సన్ఫ్లవర్. సూర్యకాంతం అంటే సన్ఫ్లవర్లో ఉండే ఓన్లీ చక్ర పుష్పకాలు. దీంట్లో అండాశయం నిమ్న అండాశయం ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆస్ట్రేసి కుటుంబంలోని చక్ర పుష్పకాల ఆకారం. ఆస్ట్రేసి కుటుంబంలో చక్ర పుష్పకాలు నాలికాకారంలో ఉంటాయి, ట్యూబులార్. దతురాలో అయితే గరాటు ఆకారంలో ఉంటాయి. ఏంటి ఇవి? ఆకర్షక పత్రాలు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆసిమం. ఆసిమం సాంక్టం. తులసిలో అయితే రెండు పెదవులు విడబడిన ఆకారంలో ఉంటాయి. పుష్పరచన అనగా పుష్పం మొగ్గ దశలో ఉన్నప్పుడు రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి అమర ఉండే విధానాన్ని పుష్పరచన అంటారు. పుష్పరచన ఎన్ని రకాలంటే 4 రకాలుగా ఉంటుంది. కవాటయుత పుష్పరచన, మెలిదిరిగిన పుష్పరచన, చిక్కైన పుష్పరచన, వ్యాక్సిలరీ పుష్పరచన. ఫస్ట్ వన్, కవాటయుత పుష్పరచన. కవాటయుత పుష్పరచన అంటే ఒక వలయంలోని రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాల అంచుల వద్ద తాకి ఒకదానికొకటి అతివ్యాప్తం కాకుండా ఉంటే దాన్ని సమానంగా రావాలన్నట్టు. ఒకదానికొకటి అతివ్యాప్తం కాకుండా ఉంటే దాన్ని ఏమంటాం? కవాటయుత పుష్పరచన అంటాం. ఉదాహరణకి కెలోట్రాపిస్, జిల్లేడు. రెండోది, మెలితిరిగిన పుష్పరచన. ఒక భాగం అంచు దాని పక్క భాగం అంచును కప్పుతూ అతివ్యాప్తం అయితే దాన్ని మెలితిరిగిన పుష్పరచన అంటాం. ఒక భాగం అంచు దాని పక్క దాన్ని కప్పుతూ ఉంటే దాన్ని మెలితిరిగిన పుష్పరచన అంటాం. ఉదాహరణ మందార, బెండ, పత్తి. మూడోది, చిక్కైన పుష్పరచన. ఉదాహరణకి కాసియా, గుల్మోహర్లో చిక్కైన పుష్పరచన ఉంటుంది. వ్యాక్సిల్లరీ. వ్యాక్సిల్లరీ పుష్పరచన అనేది దీంట్లో ఏమవుతుందంటే 5 ఆకర్షణ పత్రాలు ఉంటాయి. రెండేమో అతిపెద్ద ఆకర్షణ పత్రం ఒకటి ఉంటుంది, దాన్ని ధ్వజం అంటాం. రెండేమో బాహువులు ఉంటాయి. 2 ఆకర్షణ పత్రాలను బాహువులు అంటాం. ఈ పెద్దది ధ్వజం ఏం చేస్తుంది? ఈ 2 బాహువులను కప్పి ఉంచుతుంది. మళ్ళీ ఈ 2 బాహువులు వచ్చేసి పూర్వాంతంలో ఉన్న ఇంకా 2 చిన్న ఆకర్షణ పత్రాలు ఉంటాయి, వాటిని ద్రోణి అంటాం. ఈ ద్రోణిని కప్పి ఉంచుతాయి. ఇలా ఉంటే దాన్ని వ్యాక్సిల్లరీ పుష్పరచన అంటాం. నెక్స్ట్, కేసరావల్లోని భాగాలు. కేసరావల్లో 2 భాగాలు ఉంటాయి, కేసరదండం, పరాగకోశం.
వంద కేసరాన్ని ఏమంటారు? వంద కేసరాలని స్టామినోడ్ అంటారు. మకుట తలోపరిస్థితం అనగా ఒక పుష్పంలో ఉండే కేసరాలు ఇతర పుష్ప భాగాలైనటువంటి ఆకర్షణ పత్రాలతో కానీ లేదా వాటితో అవే కానీ సంయుక్తమై ఉంటాయి. మామూలుగా వంగలో కనుక చూసినట్టయితే కేసరాలు అనేవి ఆకర్షణ పత్రాలతో సంయుక్తమై ఉంటాయి. వంగ అంటే బ్రింజాల్లో వంకాయ చెట్లు ఉంటాయి, వాటిలో కేసరాలు అనేవి ఆకర్షణ పత్రాలతో సంయుక్తమవుతాయి. దాన్ని మకుట తలోపరిస్థితం అంటాం. అదే లిల్లీలో కనుక చూసినట్టయితే లిల్లీ ప్లాంట్లో ఏమవుతుందంటే కేసరాలు పరిపత్రాలతో సంయుక్తం అవుతాయి. పరిపత్రం అంటే ఆకర్షణ పత్రాలు దక్షిణ పత్రాలు ఒకే రకంగా ఉంటే దాన్ని పరిపత్రం అంటాం కదా. లిల్లీ మొక్కల్లో ఈ కేసరాలు పరిపత్రాలతో సంయుక్తమైతే దాన్ని పరిపత్రోపరిస్థితం అంటాం. నెక్స్ట్ కేసరావల్ని బట్టి మళ్ళీ 3 రకాలుగా ఉంటాయి. ఏకబంధ కేసరావలు. ఏకబంధ కేసరావలు అంటే మందారలో చూడొచ్చు. మనం మందారలో కనుక చూసినట్టయితే కేసరాలు అన్నీ కలిపి ఒక కట్ట కట్టినట్టుగా ఏర్పడతాయి. దాన్ని ఏకబంధ కేసరావలు అంటాం. ఉదాహరణ మందార. ద్విబంధ కేసరావళి. ద్విబంధ కేసరావళి బఠానీలో ఉంటుంది. బహుబంధ కేసరావళి. బహుబంధ కేసరావళి అనేది సిట్రస్ లో ఉంటుంది. ఏ మొక్కల్లో ఒకే పుష్పంలోని కేసర దండాలు తమ పొడవులో వైవిధ్యాన్ని చూపిస్తాయి. ఇక్కడ పొడవు అని వచ్చింది కదా, పొడవులో వైవిధ్యాన్ని చూపిస్తాయి. సాల్వియా మరియు బ్రాసికా. ఏ మొక్కలలో ఒకే పుష్పంలో ఉండే కేసర దండాలు తమ పొడవులో వైవిధ్యాన్ని చూపిస్తాయి? సాల్వియా మరియు బ్రాసికా. ఈ మొక్కలలో కేసర దండాలు వేర్వేరు పొడవులలో ఉంటాయి. అసంయుక్త అండాలు. అసంయుక్త అండాలు. అసంయుక్త అండాలకు ఉదాహరణ తామర, గులాబీ. అండాశయంలోని భాగాలు. అండాశయంలో 3 భాగాలు ఉంటాయి. అండాశయంలో కాదు, ఇక్కడ అండకోశంలో. అండకోశం. అండకోశంలో ఉండేటటువంటి భాగాలు అండాశయము, కీలము, కీలాగ్రం. అండకోశంలో 3 భాగాలు ఉంటాయి. అండాశయము, కీలము, కీలాగ్రం. సంయుక్త అండాలంటే సంయుక్త అండాలకు ఉదాహరణ ఆవాలు, టమాటా. ఓకే అండి, ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వీడియోస్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.